అగ్రనేత రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. రాజ్యంతోనూ కాంగ్రెస్ పోరాడుతోందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మోన్జిత్ చాటియా అనే వ్యక్తి అస్సాంలోని గౌహతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకున్న పోలీసులు రాహుల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర పరిమితుల్ని దాటాయని, అవి జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని చాటియా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వ్యాఖ్యలు అశాంతితో పాటు వేర్పాటువాద భావాలు కలిగిన వారిని రెచ్చగొట్టే ప్రమాదం ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకి విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాహుల్కు ఉందని, కానీ ఆయన అబద్దాలు వ్యాప్తి చేసి దేశ ఐక్యతని, సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని చాటియా ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని ప్రతి సంస్థని తమ గుప్పెట్లో పెట్టుకున్నాయని, తాము ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో పాటు భారతదేశంపై కూడా పోరాడుతున్నామని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్ని పలువురు కేంద్ర మంత్రులు తప్పుపట్టారు. కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందని ఆరోపించారు.